హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను కరదబాద్ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసిన మీరు చూసుకోవచ్చు. సో ఇవాళ అప్డేట్ అయితే మనకి ఏవైతే అప్డేట్ ఉందో నేను తక్కువ టైంలో ఎక్కువ అప్డేట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు చేయాల్సింది ఒకటే స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ గాయ్స్, ఇది వచ్చేసి మనకి ఏదైతే మనకి బ్యాక్ సైడ్ ఉంటుందో, అంటే ఇప్పుడు ఏదైతే మనకి బ్యాక్ సైడ్ సంబంధించిన వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుందో దానికి సంబంధించిన వర్క్ అండి. ఆల్రెడీ నేను చూపించాను కదా బ్లాగ్ లో. ఇది వచ్చేసి విగ్రహాన్ని యొక్క తల అని చెప్పుకోవచ్చు మనం. సో ఇది వచ్చేసి మనకి టోటల్ గా కంప్లీట్ అయిపోయింది, మీరు చూడొచ్చు. అండ్ మనం ఒకసారి విగ్రహానికి సంబంధించి ఇంకా ఏదైతే మనకు ఇంకొక విగ్రహం యొక్క తలకు సంబంధించిన కిరీటం భాగం అండ్ ముఖం భాగం అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. సో ఒకసారి మనం ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి ఎంతవరకు వర్క్ అయింది అనేది. లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి వర్క్ జరుగుతుంది, రాముడు బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు. ఏదైతే మనకి ఫినిషింగ్ ఇస్తారో బ్యాక్గ్రౌండ్, ఏదైతే మనకి గణేష్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ లాగా వస్తుంది, దానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ఏదైతే మనకి లెఫ్ట్ రైట్ వస్తుంది, దీనివల్లనే మనకు కొంచెం ఏదైతే వినాయకుని పక్కన ఏదైతే మనకు ప్రతిసారి కనిపిస్తుంది, నేను ఫోటోలో చూపిస్తాను కావాలంటే. సో వీటి వల్లనే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ లుక్ అనేది వస్తుందండి. సో ఒకసారి నేను జూమ్ చేస్తాను. గైస్, ఒకసారి నేనైతే విగ్రహం ఏదైతే మనకి మెయిన్ విగ్రహం ఉందో దాని అయితే నేను ఒకసారి జూమ్ చేసి అయితే చూపిస్తాను. ఒకసారి అయితే మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఫేస్ సంబంధించిన వర్క్ అని మీరు చూసుకోవచ్చు. ఫేస్ అయితే మనకు ప్రాపర్ బార్డర్ ఫినిషింగ్ అయితే అయిపోయినాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే ఉందో మనకు తొండం ఉందో తొండంకి సంబంధించిన వర్క్ కూడా అయిపోయింది. అండ్ కిందకి వచ్చేస్తే మనకు హ్యాండ్స్ వర్క్ అయితే మనకు నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండి, హ్యాండ్స్ వర్క్ అయితే నడుస్తుంది. అండ్ లెఫ్ట్ రైట్ అక్కడ మీకు గడ్డితో సంబంధించిన వర్క్ అయితే ఉంది కదా, దానికి సంబంధించిన వర్క్ అనేది అది. అండ్ కిందికి వచ్చేసరికి మనకి లెగ్స్ పార్ట్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. వెనకాల కూడా మనకు ఏదైతే సాల్వాకి సంబంధించిన వర్క్ ఉందో అది కూడా అయిపోయిందండి. అండ్ ఆ డౌన్కి వస్తే రైట్ సైడ్ వచ్చేసి శ్రీరాముల వారు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి రాహుకేతు అయితే ఉన్నాడు. సో ఇది వచ్చేసి మనకి ఆ విగ్రహం యొక్క ఇవాళకి ఉన్న అప్డేట్ అండి. సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకా అయితే పైన గణేశుని యొక్క తల పైన ఏవైతే నాగపాములు ఉంటాయో దానికి సంబంధించిన వర్క్ అయితే ఇంకా ప్రజెంట్ నడుస్తుంది. వెల్డింగ్ అయిపోయింది కానీ ఇంకా మట్టి వర్క్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఇది వచ్చేసి మనకు విగ్రహం యొక్క మెయిన్ అప్డేట్ అండి. అండ్ ఒకసారి రాహుకేతులు అండ్ శ్రీరాముడు విగ్రహం అయితే నేను చూపిస్తాను. అండ్ ఏదైతే మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయో శ్రీనివాస కళ్యాణం అండ్ శివపార్వతి కళ్యాణం, అది కూడా ఒకసారి నేను డీటెయిల్ గా ఫ్రంట్ వ్యూ నుండి అయితే చూపిస్తానండి. మనకి ఇది వచ్చేసి మనకి శివపార్వతుల కళ్యాణం అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. దానికి సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు. జగారావన్ అయితే మనకు చేస్తున్నాడు. ఆయన పేరు వచ్చేసి జగారావ్ అండి. సో ఆల్రెడీ ఈయనకు సంబంధించిన మనకి ఇంటర్వ్యూ కూడా ఉంది అండి, నా ఛానల్లో వెళ్ళి చూడొచ్చు. డిస్క్రిప్షన్ లో నేను లింక్ అయితే ఇస్తాను. సో మీరు చూసుకోవచ్చు. ఏదైతే ఫినిషింగ్ ఉందో ఫినిషింగ్ అయితే వీళ్ళు ప్రాపర్ గా ఇస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. అండి ఏదైతే మనకి వెనక విగ్రహం యొక్క కిరీటం ఉందో అది కూడా ఫిక్స్ అయిపోయింది. అండ్ ఏదైతే మనకి మెయిన్ విగ్రహాలు ఉన్నాయో దానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఆ విగ్రహాన్ని యొక్క లెఫ్ట్ సైడ్ షెడ్ అప్డేట్ అండి. అండ్ ఒకసారి రైట్ సైడ్ షెడ్ కి అయితే మనం వెళ్దాం. సో ఇది వచ్చేసి మనకి ఏదైతే వినాయకుని యొక్క రైట్ సైడ్ షెడ్ అయితే అప్డేట్ అండి. సో అన్న వాళ్ళు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కొంచెం వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ గైస్, ఇది వచ్చేసి మన ఇవాళ బ్లాగ్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూసిరని అనుకుంటున్నాను. సో చేస్తే మాత్రం లైక్ చేయండి నా కోసం, అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు లైక్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్కి అయినా లేకపోతే చాలా మందికి రీచ్ అవుతుంది నా వీడియో. రీచ్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకొని ఉంటే నాకు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇది వచ్చేసి మన వీడియో అండి, వీడియో బ్లాగ్ అండి. నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో జై శ్రీ గణేష, జై బలో గణేష్ మహారాజ్ కి జై.